వావ్, వాట్ ఏ ఐడియా వినోద్. రియల్లీ యూర్ గ్రేట్. మీ థాట్ ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్గా సేల్స్ డెవలప్ అవుతాయి. మన టార్గెట్స్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఇలా మన మార్కెటింగ్ సెక్షన్ వాళ్ళు కూడా ఆలోచించుండ్రు. అమేజింగ్. నేనే టార్గెట్తో అయితే ఈ బ్రాంచ్కి వచ్చానో ఆ కళ మీ ద్వారా నిజం కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్. రాత్రి పగలు ఆలోచించి బాగా కష్టపడినట్టున్నారు. మీకు స్పెషల్ లీవ్ శాంక్షన్ చేస్తున్నా. టార్గెట్ పూర్తి కాగానే మీకు టూర్ టికెట్స్ అరేంజ్ చేస్తాను. సార్ ఒక్క నిమిషం, మీరేమీ అనుకోనంటే మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? ఈ క్రెడిట్ అంతా చెందాల్సింది నాకు కాదు సార్. మీ అప్రిషియేషన్ అందుకోవాల్సింది మరొకరు. వాట్? మరొకరా? అవును సార్. యాక్చువల్గా ఈ ఐడియా నాకు ఇచ్చింది మా సిస్టర్ కావ్య. అందుకే ఈ అభినందనలు దక్కాల్సిందే ఆమెకు. నేను జస్ట్ మీకు చెప్పానంతే. మీరు చెప్పేది నిజమైతే ఆమెను చాలా బ్రిలియంట్ అనాలి. మీ సిస్టర్ అంటే మీకన్నా చిన్నదేగా? అవును సార్, నా రెండో చెల్లెడు. సో డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. చిన్న వయసులోనే పెద్ద బిజినెస్ మార్కెటింగ్కి టిప్స్ చెప్పారు. షీ ఈజ్ రియల్లీ గ్రేట్. సో కన్వే మై విషెస్ హెర్. తను చిన్నప్పటి నుంచి అంతే సార్. ఆల్వేస్ ఫస్ట్ ఇన్ క్లాస్, వెరీ షార్ప్, ఇంటెలెక్చువల్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ. చాలా చాలా గుడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్. మీరు ఇన్ని విషయాలు తన గురించి చెప్తుంటే కావ్యను ఒకసారి చూడాలనిపిస్తుంది. స్వయంగా అభినందించాలనుంది. స్పెషల్గా తనను కలవడానికి మీ ఇంటికి వస్తాను. ఆల్వేస్ వెల్కమ్ సార్. ఆ రోజు ఇంటి దాకా వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇంటిలి పది బాధపడ్డాం. పర్టికులర్గా మా మదర్ చాలా బాధపడ్డారు. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి సార్. రావాలన్న ఆలోచన నాకు కలిగింది. ఇంకా రాకుండా ఎలా ఉంటాను? బై కావ్య గారికి మాత్రం థ్యాంక్స్ చెప్పండి. తప్పకుండా సార్. అయినా మీరే స్వయంగా. ఎస్ వినోద్, డెఫినెట్గా. సి మిస్టర్ వినోద్, ఈ ఐడియాని వెంటనే నేను హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళు మనల్ని అభినందిస్తారని, వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారనే నమ్మకం నాకుంది. మీ సిస్టర్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి. అలాగే సార్, చెప్తాను సార్. ఉంటాను సార్. ఓకే వినోద్. నైస్ నేమ్, కావ్య. బ్రిలియంట్. రాణి, అమ్మ ఎక్కడా? వంటింట్లో ఉందన్నయ్య. సర్లే, చదువుకో. అమ్మా, ఈరోజు డబ్బులమ్మా. నేను పని మీద ఉన్నాను, రాణికివ్వు. రాణి, వసే రాణి, వచ్చి డబ్బులు తీసుకో. వస్తున్నానమ్మా. అది కాదమ్మా, ఈరోజు కలెక్షన్ కొంచెం తక్కువగా వచ్చింది. ఆ విషయం ఏంలే. ఏమే పిలిస్తే వినపడ్డావులా? ఆ డబ్బులు తీసుకో. ఇవ్వన్నయ్యా. అమ్మా అమ్మా, నేను చెప్పేది అర్చనా, వచ్చి వీడికి అన్నం పెట్టు. సరే అత్తయ్య. ఇవిగమ్మా. రాణి, ఏంటన్నయ్యా? ఏం జరిగిందమ్మా? అమ్మ ఎందుకంత కోపంగా ఉంది? అది తెలిస్తే అనుకోవడానికేముంది.
కారణం అయితే మాకు అర్థం కావడం లేదు, కానీ పలకరిస్తే చాలు ప్యాన్ మీద వాటర్లా సుయ్యమంటుంది. అన్నయ్య, నువ్వు ఇప్పుడే ఆ వివరాల జోలికి వెళ్ళకు. రేపు మాట్లాడుకుందాం. ముందు భోజనానికి రా. అమ్మా అమ్మా, పేస్ట్ అయిపోయింది. ఇంట్లో కొత్త పేస్ట్ ఏమైనా ఉందా? రాణి, ఆ, లోపల అల్మరాలో కొత్త పేస్ట్ ఉంది, తీసుకురా. తెస్తున్నానమ్మా. అమ్మా, నాన్న వాసుగాడు కనిపించట్లేదు, బయటికి వెళ్ళారా? ఎవరి పనులు వాళ్ళవి. అన్నీ నాకు చెప్తారా ఏంటి? వాళ్ళెక్కడా వీళ్ళెక్కడా అనే ప్రశ్నలు ఆపి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం మంచిది. ఇదిగో అన్నయ్య. అమ్మా, ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నీకు నాన్నకేమైనా గొడవైందా? రాత్రి నుంచి చూస్తున్నాను, ముభావంగా ఉంటున్నావు, పలకరిస్తే కోపడుతున్నావు. నువ్వేంటే కళ్ళప్పకి చోద్యం చూస్తున్నావు? కాలేజీ లేదా? వెళ్ళు. ఏంటమ్మా ఇది? నేనేం తప్పు చేశానని నా మీద ఇంత కోపంగా ఉన్నావు? రాత్రి నుంచి నా మనసులో లేదు తెలుసా? నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కారణం ఇది అని తెలిస్తే నా తప్పు నేను సరిదిద్దుకుంటానమ్మా. చెప్పమ్మా ప్లీజ్, అసలు ఏం జరిగిందమ్మా? అర్చన, ఏంటత్తయ్య? ఆ మాసిన బట్టలు సర్ఫులో వేసి నానబెట్టు. అన్నీ కలిపి ఉతకొచ్చు. సరే అత్తయ్య. అమ్మా నీతో అమ్మ రాణి, ఆ? అమ్మ ఎందుకమ్మా అలా ఉంది? తను అలా ఉంటే అసలేం బాలేదమ్మా. నేను ఇంట్లో లేనప్పుడు ఏమైనా గొడవ జరిగిందా? ఏం జరగలేదన్నయ్య. నాన్నతోనూ అరుచుకున్నారేమో. నువ్వేం కంగారు పడుకో, వాళ్ళకది మామూలే కదా. తర్వాత అదే సర్దుకుంటుంది. నువ్వు అనవసరంగా ఆలోచించి పూరపాడు చేసుకోకు. కామ్గా నీ పని నువ్వు చూసుకొని షెడ్డుకు బయలుదేరు.
ఈ నెల సంపాదన తక్కువ ఉంటుంది. షెడ్లో కొంచెం రిపేర్లు ఉన్నాయి. అలాగే ఈ నెల చీటీ డబ్బులు నువ్వే సర్దుకోవాలి. ఆ డబ్బులు నీకు వచ్చే నెల ఇచ్చేస్తాను. పర్వాలేదుగా? అర్చనా, ఏంటత్తయ్యా? పెరట్లో గోధుమలు ఎండబెట్టాను, అవి సంచిలోకి ఎత్తు. నేనెళ్ళి పిండి పట్టించుకొస్తాను. సరే. ఆ, రా రాణి. అమ్మా రా టిఫిన్ చేద్దాం. ఏమే, నువ్వు పిలవకపోతే నాకు తింటం తెలీదా? నా ఆకలి నాకు తెలుసు కానీ పిలుపులాపి ముందు నీ పని చూడు. ఎందుకమ్మా అంత కోపం? అసలు నిన్నెవరు ఏమన్నారని? నిన్నటి నుంచి అలిగి అన్నం మానేశావు. కారణం చెప్పవు. పైగా పిలిస్తే నా ఆకలి నా ఇష్టం అంటావు. అన్నీ తెలిసిందానివి అయితే ఇలా నిన్నటి నుంచి ఉపవాసం ఉంటావా? పంతాలికి పోతే ఆరోగ్యం చెడి మంచాన పట్టిస్తాయి. ముందు టిఫిన్ చేద్దురా అమ్మా. ఏంట్రాని? అమ్మా నిన్నటి నుంచి భోజనం చేయట్లేదా? ఏంటమ్మా ఇది? ఏదో పంతం మనసులో పెట్టుకుంది. అది అన్నం దాకానా? అసలు మంచినీళ్ళు కూడా ముట్టడం లేదు. ఆవిడ అలకా మానలేదు. ఎంత బతిమాలినా కసురుకుంటుందే గాని కంచం దగ్గరికి మాత్రం రావడం లేదు. ఏంటమ్మా ఎవరిని సాధించడం కోసం ఈ అలకలు అన్నం అనేటాలు? నువ్వు మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే మాకేం తెలుస్తుంది? బయటికి చెప్తేనే కదా సమస్య తెలుస్తుంది. ఎవరికి తెలిస్తే ఏం ప్రయోజనం? ఎవరి సమస్యలు వాళ్ళవి, ఎవరు తీరుస్తారు? అయినా పేదవాడి కోపం పెదవికి చేటని నేనెవరి మీద అలుగుతాను? నా మాట ఎవరు చెవిని పెడతారు? అనవసరమైన ప్రేమలు ఆపేక్షలు మాని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళండి. ఎందుకమ్మా అలా మాట్లాడతావు? మేవే నీ మీద కొత్తగా ప్రేమ చూపించట్లేదే. నువ్వంటే మాకెప్పుడు ప్రేమ ఆపేక్ష అభిమానం ఉన్నాయి. నువ్వే మమ్మల్ని పరాయవాళ్ళని చేస్తున్నావు. అమ్మా ఎవరేం చేస్తారో ఎవరికేం పట్టింది? ఇలాంటి మాటలు ఎందుకమ్మా మాట్లాడతావు? చిన్నపిల్లల మారం చేయకుండా ముందు టిఫిన్ చేయి రా. అందరూ నా మాట విను అనేవాళ్లే, కానీ ఒక్కళ్ళు నా మాట వినేవాళ్ళు లేరు. అంత విలువలేని దాని మీద ఇంత ప్రేమ చూపించడం ఎందుకు? అన్నం తిను టిఫిన్ తిను అని అడగడం దేనికి? నా చావేదని చేస్తాను కదా. ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నువ్వు అనందేంటి మేం వినందేంటి? నువ్వు అడగందేంటి మేం కాదందేంటి? ఆహాహాహా, ఎంత అమాయకంగా అడుగుతున్నావురా! నేను అడగడం, నువ్వు కాదని తల అడ్డంగా తిప్పడం నీకు తెలీదు? మళ్ళీ ఏంటి ఏంటి అని నన్నే గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడగడం. నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? అయినా నేనేమైనా నెత్తిన పెట్టుకుని ఊరేగడానికి అడిగానా? మీరు మీ పిల్లలు బాగుండాలనే కదా ఆరాటం. అది నా తప్పేనన్నట్టు కుదరదు కుదరదంటే కుదరదు అని ముఖం మీద తెగేసి చెప్పాక ఇంకా నేను చేయగలిగేదేముంది? ఇలా ప్రతిదానికి ఊహు అనిపించుకోవడానికేనా పిల్లల్ని కని పెంచి వాళ్ళ మీద ప్రేమ పెంచుకునేది? ఎవరి అభిమానాలు వాళ్ళు అయినప్పుడు నేనేనా అంత అభిమానం చంపుకొని తిండి కక్కుర్తి పడేదాన్ని? తినకపోతే పోతాను, అంతేగా? పోతే పోనివ్వండి, నా పోరు ఉండదు, మీరు దిగిరావాల్సిన పని ఉండదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ మాట మీద నిలబడినందుకు సంతోషంగా బతకొచ్చు. అమ్మా నీ పంత నీదే గాని నా మాట వినవా? చూడమ్మా నువ్వెంత సాధించినా సరే ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. నువ్వు నాకు ఈ విషయం చెప్పిన రోజే నా ఇబ్బంది ఏంటో నీకు వివరంగా చెప్పాను. అప్పుడు సరే అన్నదానివి మళ్ళీ ఇప్పుడు మొదటికొచ్చావేంటి? అమ్మా నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా? నా పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాను. ప్లీజ్ అమ్మా బతిమాలుతున్నాను, తినమ్మా. అమ్మా నేను చెప్పగలిగింది ఇంతే. ఆ తర్వాత నీ ఇష్టం. నా మాట విని ఏదో ఒకటి తినమ్మా ప్లీజ్.